అన్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే మాలలు ఇప్పుడు వర్గీకరణ కాదనే మాలలు మనువాదుల వారసులు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు మీకు రాజ్యాంగం అందరూ అటు మాదిగలు మాలలు ఏకపక్షంగా అంటున్న ఒకే ఒక మాట, రెంజర్ల రాజేష్ అన్నకు అంబేద్కర్ రాజ్యాంగం గురించి బాగా అవగాహన ఉందనేది, అది నిష్పక్షపాతంగా ఒప్పుకుంటున్నారు. అసలు అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నదనేమో మందకృష్ణ మాదిగన్ అంటారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వర్గీకరణ జరుగుతుందనేమో మీరు అంటున్నారు. రాజ్యాంగంలో ఏముంది, అసలు ఏ హక్కులు, వర్గీకరణ ఎట్లుంటుంది ఒకసారి క్లియర్గా చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, వర్గీకరణ జరగాలంటే అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మందకృష్ణ మాదిగన్ ఏం చేయాలా, నీకు కేంద్రంలో మిగతా వాళ్ళని అడ్డుకుంటారు కదా మీ వాళ్ళే, ఈ విషయాన్ని చెప్పి నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలు చేసి నీ జనాభా ఎక్కువ ఉంటే 2 మాలోళ్లకు రెసిడెన్షియల్ పెట్టియండి వాళ్ళ జనాభా ప్రకారం. మాదిగల్ని అభ్యున్నతులకు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారిని రిప్రజెంట్ చేసి 5 పెట్టించుకోండి. మిమ్మల్ని అద్దంటలేము. ఎందుకంటే అది మా పేరు మీద ఎన్ని లక్షల కోట్ల ధనం వృధా అయింది తల్లి. మా ఎస్సీ ఎస్టీ సప్లాన్ డబ్బులు ఏవి? మేము ఈ లొల్లిలో వాడి మా డబ్బుల గురించి ఆలోచించలేమా? ఇటు మాలోడు ఆలోచించలే, ఇటు మాది కూడా ఆలోచించలే. ప్రతిసారి బడ్జెట్ కేటాయిస్తారు, కేంద్ర బడ్జెట్ ఏది, రాష్ట్ర బడ్జెట్ ఏది, మన పిల్లల యొక్క భవిష్యత్ ఏది? నిజంగా నీకు మాదిగలు ఎక్కువ ఉంటే పెట్టుకో, 5 మాదిగ రెసిడెన్షియల్ పెట్టి వాళ్ళకు విద్యను అందించు, వాళ్ళకి అద్భుతమైనటువంటి స్పోర్టీ స్పిరిట్ని కదా. ఇది చేయాల్సింది పోయి కాను ముచ్చట్ని పట్టుకొని జీవితం మొత్తం ఒకటే పాట పాడితే ఏడికెళ్ళి సాధ్యమవుతుంది? నేను మళ్ళీ చెప్తున్నా, మందకృష్ణ అన్న ఇప్పుడు ఖచ్చితంగా చేసుకోవచ్చు. నువ్వు పోయి బీహార్లో మీటింగ్ పెట్టు, బీహార్లో మాదిగలకు ఒప్పి, మధ్యప్రదేశ్లో మీటింగ్ పెట్టు, మధ్యప్రదేశ్లో మాదిగల్ని ఒప్పి, ఉత్తరప్రదేశ్లో మీటింగ్ పెట్టు. ప్రభుత్వం ఎవరిది? మీదే కదా. పార్లమెంట్లో బిల్లు చేయించుకో అంటున్నా. ఈ దెబ్బతో ఫ్రీ అయిపోయి మాదిగ సమాజం ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళ అభ్యున్నతి చెందుతుంది. ఇలా ఆంధ్రాలో ఏమున్నదామో ఈయన పోరాటం వల్ల ఆంధ్రాలో మాలలకి మంచిది, ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇంట్లో కూర్చొని ఇంకా ఎక్కువ అనుభవించవచ్చు. ఆడవో ఏమంటుండు, మాలలందరూ కూడా క్రిస్టియన్లు అయిపోయిన వాళ్ళు బీసీసీ అట, ఈయననే క్రిస్టియన్. హీజ్ ఎ నాట్ మందకృష్ణ మాదిగ, ఈజ్ ఎ మంద ఏలియా. ఎస్, ఈజ్ ఎ క్రిస్టియన్. ఈయన క్రిస్టియను, కమ్యూనిస్టు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ నామాలు పెట్టుకుని హిందూ అయిపోయిండు. ఈ మాట అంటే ఇప్పుడు బాధ అనిపిస్తుంది. అంబేద్కర్గా నిజమే మాట్లాడాలి, తప్పలేదు. ఈయన కమ్యూనిస్ట్, ఈయన కులంతో సంబంధం లేదు, ఒక కులంని పట్టుకున్నాడు. ఈయన మంద ఏలియా, ఈయన కృష్ణన్నగా అవతారం ఎత్తిండు. ఇదంతా తప్పు. ఆయన స్వార్థం కోసం చేసుకుంటున్నాడు. ఇంత మాలోలని దొంగలు ద్రోహులని మాట్లాడుతున్నాడు కదా. పాపం మాదిగ సమాజానికి ఏం తెలియదు తల్లి. ఈయన మాటను నమ్మి గుడ్డిగా ముందుకు పోయినారు. ఈయన 30 సంవత్సరాలు మాలోళ్ళు లంగానే లాస్ట్ కత్తి వాళ్ళ కూతురుకు మాలోళ్ళ పిల్లగానే అల్లుని చేసుకున్నాడు. కానీ ఇది పెద్ద విమర్శ కదన్న. అంబేద్కర్ చివరి దశలో బ్రాహ్మణమని పెళ్లి చేసుకున్నాడు. అమ్మ పెళ్లి చేసుకున్నాడు. నేను చెప్తాను, పూర్తి జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతున్న మాట. అంబేద్కర్ గారు రమాబాయి తల్లికే సరైన న్యాయం చేయలేరు తల్లి. అంబేద్కర్ గారు చివరి టైంలో ఈజ్ ఓవర్ డయాబెటిక్. ఆమె ఆయనకు సేవ చేయడం కోసం రిప్రజెంట్ చేయబడ్డటువంటి ఒక ఆడామె. రాత్రి పగలు ఒక అమ్మాయి నా ఇంట్లో ఉంటే నా మీద అపవాదం వస్తుందంటే అంబేద్కర్ గారిని ఒప్పించి ఆమెకు పెళ్లి చేయించారు తప్ప అంబేద్కర్ ఏదో ఒక రకంగా వయసులో నేనేమంటున్నా, మందకృష్ణ మాదిగన్న బిడ్డ అంటే నా బిడ్డ కదా. ఇలా సోమన్న కావచ్చు, మిగతా వాళ్ళు ఇంటర్వ్యూలలో ఏమని మాట్లాడుతారు, వివేక్ బ్రాహ్మణమే ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటారు. మనమందరం అంబేద్కర్ ఎట్లమే కదా, అంబేద్కరే కదా కులాంతర వివాహాలు చేసుకోమన్నది. నువ్వు పొద్దున్న లేచి నుంచి మాలలను తిడుతున్నావు కదా. నీ కూతురుకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసినావు, నువ్వు గొప్పడువే. కానీ మన కులానికి ఏం సమానం చెప్తావు?